గతంలో బీఆర్ఏ 2012 నుంచి 11 సంవత్సరాలు బీఆర్ఏ చేసినాక కేసీఆర్ ప్రభుత్వం మాకు వార్డ్ ఆఫీసర్ ఇచ్చింది. నాకు వెల్లోడ మున్సిపల్లో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ సంవత్సరం మీద 2 నెలలు చేసినాక మెగా డిఎస్సిలో ర్యాంక్ వచ్చింది. నేను అదే విషయాన్ని ఒక సర్టిఫికేట్ లేదు అని అంటే, సార్ సర్టిఫికేట్ లేదని ముందుగా చెప్పిన వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు బాబు ఇది లేకపోతే నాకు దానికి ఇదే ఉంది సార్, 2000 అప్లై చేసిన ఢిల్లీలో ఉంది సార్, ఢిల్లీకి వెళ్ళలేకపోయినా సార్ దూరం ఉంది అని అన్న. బాబు 90 రోజులలో అప్ప చెప్పొచ్చారని వాళ్ళు చెప్పారు. 2 రోజులకి తీసుకొచ్చి ఇచ్చిన సార్. నేను అక్కడ ఢిల్లీకి పోయి అది సర్టిఫికేట్ మా భార్యకి వాట్సాప్ చేసిన. అక్కడ తీసుకొని మా భార్య వచ్చి సెలక్షన్ కమిటీకి ఇచ్చేసినాక 8 నాడు వాళ్ళు సెలెక్ట్ చేసారు సార్ నన్ను. నేనైతే ఉన్నది చెప్పినా సార్, నువ్వు 5 నాడు ఇవ్వాలి సర్టిఫికేట్ 7 నాడు ఇచ్చినావు అని అంటారు సార్. నేను 7 నాడు ఇచ్చిన కావచ్చు, 8 నాడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినావు, 9 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ఎందుకు ఆర్డర్ ఇచ్చారు సార్ నాకు. నేను వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన వీఆర్ఏ 11 సంవత్సరాలు అది పోయింది, సర్వీస్ పోయింది, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు 14-15 సంవత్సరాలు సర్వీస్ సార్. నేను వేరే బయట పని చేసుకొని బతకలేకపోతున్నా సార్. సెంటరింగ్ పనికి పోతున్నా రోజు, ఆ ఉద్యోగం కూడా ఇస్తలేరు. నువ్వు అక్కడ ఏం చేసినావని వాళ్ళు కూడా ఇస్తలేరు. అది కూడా అటు వేరే పోయింది, అటు జీపీ వాళ్ళ పేరు వచ్చింది, అది కూడా లేదు సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం లేక రోజు కూలి పనికి పోతున్నా. నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించండి సార్. సర్వీస్ అంతా పోయింది. ఒక కొడుకు అమ్మ నాన్న కూడా లేరు సార్. ప్లీజ్ నాకు వార్డ్ ఆఫీసర్ అని ఇప్పించండి సార్.